నమస్తే, వెల్కమ్ టు న్యూస్ ప్లేస్. నేను మీ శ్రవంతి. ముందుగా హెడ్లైన్స్. టీఎస్ లో ఇంటర్ ఫలితాలు విడుదల. ఫస్ట్ ఇయర్ లో 66.89% పాస్. కాచిగూడ వ్యాపారి ఇంట్లో దోపిడీ. 2 కిలోల బంగారం, నగదు చోరీ. మేడ్చల్లో ఏసీబీకి చిక్కిన డీఈఈ. బిల్లుల మంజూరుకు లంచం డిమాండ్. మద్యం మత్తులో భార్య అత్తపై కత్తిదాడి. మియాపూర్ జనప్రియ నగర్లో ఘటన. తెలంగాణలో ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫలితాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్లో కలిపి మొత్తం 9.5 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 66.89% మంది ఉత్తీర్ణత సాధించగా, సెకండ్ ఇయర్లో 71.37% ఉత్తీర్ణత సాధించారు. మే 22వ తేదీ నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. ఈ సందర్భంగా విద్యార్థులకు భట్టి విక్రమార్క శుభాకాంక్షలు తెలిపారు. నిర్వహించినటువంటి పరీక్షా విధానం గురించి మీ అందరికీ వివరించారు. తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సంబంధించి ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ మార్చ్ 2025 రిజల్ట్స్ ఈరోజు టోటల్ స్టూడెంట్స్ అపియర్డ్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ కలిపి 9,97,12 మందిగా వారు ప్రకటన చేశారు, స్పష్టంగా వివరించారు కూడా. అట్లాగే ఫస్ట్ ఇయర్ పాస్ పర్సంటేజ్ సంబంధించి కూడా 66.89%, సెకండ్ ఇయర్ పాస్ పర్సంటేజ్ 71.37%గా, అలాగే ఫస్ట్ ఇయర్ అపియర్డ్ 4,88,430 స్టూడెంట్స్. ఫస్ట్ ఇయర్ గర్ల్స్ పాస్ పర్సంటేజ్ 73.83%. ఫస్ట్ ఇయర్ బాయ్స్ పర్సంటేజ్ 57.83%. Second year appeared 5,08,582 students. Second year girls pass percentage 74.21%. Second year boys pass percentage 57.31%. ఈ పరీక్షలన్నింటినీ కూడా చాలా పకడ్బందీగా, ఏమాత్రం చిన్న పొరపాటు కూడా జరగకుండా పరీక్షలు నిర్వహించి ఈరోజు విజయవంతంగా
ఈ ఫలితాలను ప్రకటిస్తున్నందుకు తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి అధికార యంత్రాంగం మొత్తాన్ని కూడా నేను మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి అభినందిస్తా ఉన్నాను. అట్లాగే ఈ రిజల్ట్స్ లో ఉత్తీర్ణులైనటువంటి విద్యార్థులందరికీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. భవిష్యత్తులో కూడా ఈరోజు ఉత్తీర్ణులైనటువంటి విద్యార్థులంతా వారు ఉన్నత విద్య కోసం ఇంకా అడుగులు ముందుకు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ములుగు జిల్లా కర్రెగుట్టలలో టెన్షన్ వాతావరణం నెలకొంది. తెలంగాణ, ఛత్తీస్గఢ్ వైపుగా విస్తరించి ఉన్న కర్రెగుట్టల్లో భారీగా మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో భద్రతా బలగాలు అలర్ట్ అయ్యాయి. రెండు రాష్ట్రాల నుంచి కర్రెగుట్టల వైపు భారీగా సిఆర్పీఎఫ్ బలగాలు తరలివయ్యాయి. కర్రెగుట్టల చుట్టూ భారీగా పేలుడు పదార్థాలు పెట్టినట్టు మావోయిస్టులు ప్రకటించినట్టు సమాచారం. దీంతో బచావో కర్రెగుట్టలు పేరుతో తెలంగాణ, ఛత్తీస్గఢ్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేపడుతున్నారు. కర్రెగుట్టలను భద్రతా బలగాలు చుట్టుముట్టడంతో ఏం జరుగుతుందో తెలియక అక్కడి స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. నిజామాబాద్ లో బీఆర్ఎస్ చెలో వరంగల్ పోస్టర్ల చించివేత ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఈ నెల 27వ తేదీన వరంగల్లో బీఆర్ఎస్ రజతోత్సవ వేడుక జరగనుంది. ఈ సభకు సంబంధించి జన సమీకరణ కోసం బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేస్తున్నారు. ఇందులో భాగంగా నిజామాబాద్ అర్బన్ లో చెలో వరంగల్ పేరుతో పోస్టర్లు ఏర్పాటు చేశారు. అయితే అర్ధరాత్రి ఆ పోస్టర్లను చించేశారు గుర్తు తెలియని వ్యక్తులు. అంతటితో ఆగకుండా గోడలపై రాసిన రాతలను సైతం చెరిపివేశారు. సమాచారం అందుకున్న స్థానిక బీఆర్ఎస్ నేతలు పోస్టర్లు చించేసిన వారిని పట్టుకుని వారితోనే మళ్లీ అతికించారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నిజామాబాద్ లో బీఆర్ఎస్ చెలో వరంగల్ పోస్టర్ల చించివేత ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.
ఈ నెల 27వ తేదీన వరంగల్లో బీఆర్ఎస్ రథచోత్సవ సభ జరగనుంది. ఈ సభకు సంబంధించి జన సమీకరణ కోసం బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేస్తున్నారు. ఇందులో భాగంగా నిజామాబాద్ అర్బన్లో చలో వరంగల్ పేరుతో పోస్టర్లను ఏర్పాటు చేశారు. అయితే అర్ధరాత్రి ఆ పోస్టర్లను చించేశారు గుర్తు తెలియని వ్యక్తులు. అంతటితో ఆగకుండా గోడలపై రాసిన రాతలను సైతం చెరిపివేశారు. సమాచారం అందుకున్న స్థానిక బీఆర్ఎస్ నేతలు పోస్టర్లు చించేసిన వారిని పట్టుకుని వారితోనే మళ్లీ అతికించారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. మేడ్చల్ జిల్లాలో డీఈఈ సుదర్శనం లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. రమేష్ అనే కాంట్రాక్టర్ను లంచం డిమాండ్ చేశారు. సీసీ రోడ్డు పనులకు 11 లక్షల బిల్లు క్లియర్ చేయడానికి కాంట్రాక్టర్ వద్ద 16% చొప్పున 1,30,000 రూపాయలను డిమాండ్ చేశారు. అయితే బిల్లు చెల్లించడానికి డీఈఈ సుదర్శనం కాంట్రాక్టర్ వద్ద 1,30,000 ఇవ్వాలంటూ డిమాండ్ చేశాడు. దీంతో కాంట్రాక్టర్ రమేష్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఇక ₹1,00,000 లంచమిస్తున్న సమయంలో ఏసీబీ అధికారులు దాడి చేసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. డీఈఈ సుదర్శనంతో పాటు మున్సిపల్ కార్యాలయంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులుగా పనిచేస్తున్న వి రాకేష్, వి సురేష్లు పట్టుబడ్డారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే సహించేది లేదని ఏసీబీ అధికారి ఆనంద్ కుమార్ తెలిపారు. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే 1064 నెంబర్ను సంప్రదించాలని కోరారు. మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పోలీస్ స్టేషన్ షాపూర్ నగర్ ఎక్స్ రోడ్డులో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఆదేశాలతో జీడిమెట్ల పోలీసులు చలివేంద్రం ఏర్పాటు చేశారు. బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై చలివేంద్రం కేంద్రాన్ని ప్రారంభించారు. వేసవికాలం మొదలవడంతో ప్రజల దాహార్తి తీర్చడానికి ఈ చలివేంద్రం కేంద్రం ఏర్పాటు చేసినట్టు ఆయన స్పష్టం చేశారు. ఫ్రెండ్లీ పోలీసులో భాగంగా స్థానికంగా ఉండే ప్రజలను కూడా ఇందులో భాగస్వాములను చేసినట్టు తెలిపారు. బాలానగర్ జోన్ పోలీసుల ఆధ్వర్యంలో చలివేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా బాలనగర్ ఏసీపీ హనుమంతరావు, జీడిమెట్ల సీఐ గడ్డం మలేష్, జీడిమెట్ల పోలీస్ సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు డీసీపీ సురేష్ కుమార్. సైబరాబాద్ పరిధిలోని బాలానగర్ జోన్ లిమిట్స్లో ఉన్న జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో షాపూర్ నగర్ ఎక్స్ రోడ్లో చలివేంద్రం ఓపెన్ చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే వేసవి కాలంలో ప్రయాణికులు వాళ్ళ దాహార్తితోటి ఇబ్బంది పడకుండా ఇమ్మీడియట్గా వాళ్ళు వాటర్ తాగి స్వాంతన పొందడం కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టాము. మళ్ళీ దీంట్లో ఇంకొక ఉద్దేశం ఏంటంటే మా సిపి గారి ఆదేశాల మేరకు పోలీస్ అండ్ పబ్లిక్ కార్డియల్ రిలేషన్స్ని పెంపొందిస్తూ ఫ్రెండ్లీ పోలీసింగ్ మెజర్స్లో భాగంగా దీన్ని చేపట్టడం జరిగింది. దీంట్లో లోకల్ అసోసియేషన్స్ని, లోకల్ షాప్స్ వారిని, లోకల్ ప్రజలందరినీ కూడా భాగస్వామ్యం చేస్తూ వాళ్ళు కూడా మేము కూడా ఇందులో పాలు పంచుకోవడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చినారు. సో ఇట్లాంటి చక్కని కార్యక్రమం చేపట్టినందుకు ఇన్స్పెక్టర్ జీడిమెట్ల, ఏసీపీ బాలనగర్ని అభినందిస్తున్నాను. సో ఇలాగా ఈ జోన్ మొత్తంలో కూడా ఇలాంటి చలివేంద్రాలు ఈ వారంలో. ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ఆయన పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అవుతున్నారు. ఇందులో భాగంగా కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు. ఏపీలోని పలు ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపై చర్చించారు. అలాగే పెండింగ్ ప్రాజెక్టులు, రావాల్సిన నిధులపై కూడా ఈ భేటీలో చర్చ జరిగినట్టు సమాచారం. ఇక ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, ఎంపీలు హాజరయ్యారు.
ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ఆయన పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అవుతున్నారు. ఇందులో భాగంగా కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో చంద్రబాబు భేటీ అయ్యారు. ఏపీలోని పలు ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపై చర్చించారు. అలాగే పెండింగ్ ప్రాజెక్టులు, రావాల్సిన నిధులపై కూడా ఈ భేటీలో చర్చ జరిగినట్టు సమాచారం. ఇక ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, ఎంపీలు హాజరయ్యారు. ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ఆయన పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అవుతున్నారు. ఇందులో భాగంగా కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఏపీలోని పలు ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపై చర్చించారు. అలాగే పెండింగ్ ప్రాజెక్టులు, రావాల్సిన నిధులపై కూడా ఈ భేటీలో చర్చ జరిగినట్టు సమాచారం. ఇక ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, ఎంపీలు హాజరయ్యారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఏదైతే విదేశీ పర్యటన ముగించుకున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు తెల్లవారుజామున, అంటే సోమవారం అర్ధరాత్రి తర్వాత, అంటే ఈరోజు తెల్లవారుజామున ఢిల్లీలో చేరుకోవడం జరిగింది. ఢిల్లీలో ఉన్న అక్కడ ఏపీ అధికారులకు స్వాగతం పలికారు. అయితే ఈ ఒక్కరోజు కూడా ఆయన ఢిల్లీలోనే మకాం వేయబోతున్నారు. అక్కడ ప్రధాని మోడీతో పాటుగా కేంద్ర మంత్రులతో కూడా భేటీ అయ్యారు. ఇప్పటికే చాలా భేటీ అవ్వడం జరిగింది. మార్నింగ్ 10:30కు ప్రధాని మోడీ అపాయింట్మెంట్ ఉండేది. సో ప్రధానితో కూడా భేటీ కావడం జరిగింది. అదేవిధంగా మనం చూసుకుంటే రక్షణ శాఖ మంత్రితోనే, అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి, కేంద్ర జలవనరుల శాఖ మంత్రితో కూడా ఆయన భేటీ కాబోతున్నారు. అదేవిధంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో కూడా భేటీ ఉండబోతుంది. అయితే దీనికి సంబంధించి డిఫరెంట్ టైమింగ్స్ లో ఆయన భేటీ కాబోతున్నారు. ఇప్పటికీ గోదావరి బంకచర్ల ప్రాజెక్ట్ ఏదైతుందో ఏపీ ప్రభుత్వం దాని మీద దృష్టి సారించింది. ఇటీవల మనం చూశాము, ఏదైతే బంకచర్ల ప్రాజెక్టు సంబంధించి ఏపీ, తెలంగాణ తెలుగు రాష్ట్రాల మధ్య ఇంత భద్రత కూడా జరిగింది. అయితే ఈ ప్రాజెక్ట్ క్లియరెన్స్ కోసం ఆయన జలవనరుల శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో భేటీ అయ్యారు. అయితే ఈ బంకచర్ల ప్రాజెక్టు వల్ల ఏపీలో వ్యవసాయం మరింత ముందుకు సాగుతుందని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. సో దీనికి సంబంధించి ప్రాజెక్ట్ క్లియరెన్స్ కావచ్చు, అదేవిధంగా అటవీ శాఖ పరిమితులు కావచ్చు, పర్యావరణ శాఖ పరిమితులు కావచ్చు, వాటి క్లియరెన్స్ కోసం అని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సిఆర్ పాటిల్ను కలవడం జరిగింది. అదేవిధంగా మనం చూసుకుంటే కనుక పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కూడా ప్రాజెక్టు ముందుకు సాగాలి. అదేవిధంగా నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వెంటనే నష్టపరిహారం అందించే విధంగా ఈ చర్యలు తీసుకునే విధంగా కూడా ఆయన కేంద్ర మంత్రులతో మాట్లాడడం జరిగింది. ఇక మరోవైపు చూసుకుంటే కనుక కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. దీనికి సంబంధించి కూడా న్యాయశాఖ మంత్రితో కూడా భేటీ కావడం జరిగింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. 2 గంటలకు అమిత్ షాతో భేటీ కాబోతున్నారు. ముఖ్యంగా ఏదైతే రాజ్యసభ సీటు ఖాళీ అయ్యింది ఇప్పటికే, అయితే విజయసాయి రెడ్డికి సంబంధించిన రాజ్యసభకు రాజీనామా చేయడంతో ఆ సీటు ఖాళీ అయింది. సో ఇంకా ఆ రాజ్యసభ సీటు 2028 వరకు దానికి పదవీ కాలం ఉంది. కాబట్టి ఇక్కడ దీనికి సంబంధించి కూడా అమిత్ షాతో భేటీలో అక్కడ పార్లమెంట్ రాజ్యసభ స్థానం తమకు కోరే అవకాశం ఉంది అని చెప్పేది కూడా తెలుస్తుంది. అయితే దీని మీద బీజేపీ కూడా 3 ఏళ్ల సమయం ఉంది కాబట్టి తన నేతలకే తమ పార్టీ నేతలకే ఇచ్చుకోవాలని చెప్పేసి కూడా బీజేపీ భావిస్తుంది. సో దీని మీద ఒక క్లారిటీ తీసుకునేందుకు అమిత్ షాతో చంద్రబాబు నాయుడు భేటీ కాబోతున్నారు. ఇక మరోవైపు చూసుకుంటే కనుక మే 2న అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమం చేపట్టాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. దానికి ప్రధాని మోడీని కూడా ఆహ్వానించడం జరిగింది ఇప్పటికే. సో అక్కడ కార్యక్రమాలకు సంబంధించి మరోసారి ఏ విధమైన కార్యక్రమాలు చేపట్టాలన్న దాంట్లో కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు వారితో చర్చించబోతున్నారు. మొత్తానికి చూసుకుంటే కనుక
ఈరోజు చంద్రబాబు పర్యటన అటు రాష్ట్ర అభివృద్ధి, అదేవిధంగా ప్రాజెక్టుల అభివృద్ధి, అదేవిధంగా రాజకీయంగా జరపాల్సిన చర్చలు అన్ని కూడా ఉన్నాయి. సాయంత్రం మళ్ళీ ఆయన తిరిగి అమరావతి చేరుకుంటారని చెప్పేసి పార్టీ వర్గాలు, ప్రభుత్వం సీఎంఓ కార్యాలయం తెలియజేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్లో ఓ నేపాల్ గ్యాంగ్ భారీ దోపిడీ చేసింది. పని మనుషులుగా తాము పనిచేస్తున్న ఇంట్లోనే 2 కిలోల బంగారం, 3 కోట్ల రూపాయల నగదును కాజేశారు. కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని వ్యాపారవేత్త హేమరాజు ఇంట్లో నేపాల్ గ్యాంగ్ లూటీ చేసింది. వ్యాపారవేత్త దంపతులు గత రాత్రి తినే ఆహారంలో మత్తు మందు కలిపి సొమ్ము కాజేశారు. అయితే వ్యాపారవేత్త హేమరాజు ఉదయం వాకింగ్కు రాకపోవడంతో అతడి స్నేహితుడు ఇంటికి వచ్చి చూసేసరికి విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో వారిని హైదర్గూడలోని అపోలో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నేపాలీ పనివాళ్ల కోసం తూర్పు మండల డీసీపీ బృందం ప్రత్యేక బలగాలతో గాలిస్తున్నారు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి 4 Sides టీవీ. నమస్తే.